హలో భోజన ప్రియులారా, తంగేడు రెస్టారెంట్ ఎప్పుడైనా విన్నారా? ఈ రెస్టారెంట్ వచ్చేసి గచ్చిబౌలి వారికి దగ్గరగా ఉంటుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పక్కనే మై హోమ్ పూజ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఈ రెస్టారెంట్ చూడంగానే మనకు సీతారామం సినిమాలో సీత ప్యాలెస్ లాగా, మల్లేశ్వర సినిమాలో మల్లేశ్వర ప్యాలెస్ లాగా అనిపిస్తుంది. స్టార్టింగ్లోనే మీకు ఒక మనిషి వెల్కమ్ చెబుతూ మిమ్మల్ని స్వాగతం పలుకుతారు. కాస్త నవ్వండి. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ ఇస్టా రెస్టారెంట్ అని చెప్పి ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఆ రెస్టారెంట్ని చూసినట్లయితే సేమ్ టు సేమ్ అదే విధంగా ఈ తంగేడు రెస్టారెంట్ కూడా అంబియన్స్ రూపంలో సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా. కాకపోతే ఈ తంగేడు రెస్టారెంట్లో కొంచెం రేట్స్ అనేటివి హయ్యర్ లెవెల్లో ఉన్నాయి. తంగేడు స్పెషల్స్, బెవరేజెస్, స్టార్టర్స్, డెజర్ట్స్, సూప్స్ అండ్ సలాడ్స్, రైస్ అండ్ నూడిల్స్, మెయిన్ కోర్సు, సుషి, డిమ్సుమ్, రోటీస్ అండ్ రైస్, బిర్యానీ, పలావ్ ఇలా చాలానే ఉంటాయి. అందులో మనం స్టార్టింగే మసాలా పాపడ ఒకటి ఆర్డర్ చేసేసాము. దాని టేస్ట్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ అయితే రోటీ సెక్షన్లోకి వెళ్ళిపోయాం అనమాట. నేను ఒక గార్లిక్ నాన్ అనేది ఆర్డర్ చేశాను. దీని టేస్ట్ వచ్చేసి అద్భుత అని చెప్పుకోవచ్చు. కాజు మసాలా అనేది దానికి ఒక కర్రీ కూడా ఆర్డర్ చేసాం అనమాట. యాజ్ యూజువల్ సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. రోటీస్లో బటర్ రోటీ, తండూరి రోటీ, రుమాలి రోటీ, అలాగే నాన్లు కూడా ఉంటాయి. ప్లెయిన్ నాను, బటర్ నాను, గార్లిక్ నాను ఇలా వెరైటీలు ఉంటాయి అనమాట. అలాగే రోటీల్లో తండూరి రోటీ ఎలా ఉంటుందో అని చెప్పి ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. దానికి కాంబినేషన్గా మేతి చమన్ అని చెప్పి ఆర్డర్ చేసాము. వెరైటీగా ఎప్పుడు చూసిన పన్నీర్ బటర్ మసాలా ఇవి కాకుండా మేతి చమన్ అనేది చూద్దామని చెప్పి దాని మీద నిమ్మకాయ పిండుకొని ఒక్కసారిగా తింటే ఆహాహా నిజంగా అదిరిపోయింది. నెక్స్ట్ అయితే రైస్ ఐటమ్స్, బిర్యానీ ఐటమ్స్ చాలానే ఉన్నాయి, కానీ మనం మాత్రం కాజు బిర్యానీ వైపే మొగ్గు చూపాము. సరే, బిర్యానీ అయితే వచ్చేసింది. దానిలో ఎన్ని జీడిపప్పులు వచ్చినాయో చూద్దామని చెప్పి ఎతుకుతూనే ఉన్నాను. ఇదేంట్రా బాబు, ఒక్క జీడిపప్పే వచ్చిందని చూస్తే మొత్తం ఆవిడ ప్లేట్లో ఉన్నాయండి. నా దాంట్లో ఒక్క జీడిపప్పే వచ్చింది. సో మీరు కూడా బాగా కలుపుకొని దాన్ని వేసుకోండి, లేకపోతే మీకు మాత్రం వైట్ రైస్ వస్తుంది, పక్కన వాళ్ళకి అన్ని జీడిపప్పులు పడిపోతాయి. అండ్ ఈ బిర్యానీలోకి గ్రేవీ ఇచ్చేసాడు, రైతా ఇచ్చేసాడు. ఆ గ్రేవీని ఒక్కసారిగా వేసి బాగా కలుపుకొనేసి దాని మీద నిమ్మకాయ పిండుకొని ముద్ద పెట్టి ఎర్రగడ్డ నోట్లో పెడితే ఆ టేస్ట్ అయితే మాత్రం వర్ణనాతీతం. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ తంగేడి రెస్టారెంట్ బయటనే స్నో స్టోన్ అని చెప్పి ఒక ఐస్ క్రీమ్ సెక్షన్ ఉంటుంది. దాంతోపాటు స్పైసెస్ అండ్ చోలే ఒక సెక్షన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఒక స్వీట్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు కావాలంటే వెరైటీగా ఏమైనా తినాలనుకుంటే అక్కడ పోయి తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే, మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతేకాకుండా లైక్ చేయండి. డౌట్లు ఏమైనా ఉంటే మాత్రం అర్జెంటుగా కింద కమెంట్ సెక్షన్లో పెట్టేయండి. నేను మీ ఎదురుసాది సైనింగ్ ఆఫ్. బాయ్.